హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో పొటాటో కట్లెట్స్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, అలాగే 1 స్పూన్ దాకా అల్లంని కచాపచాగా దంచుకొని అయితే వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఆనియన్, అలాగే 4-5 పచ్చిమిర్చీలను కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసి ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా వేసుకోవాలి. నేనిక్కడ 2 పెద్ద సైజు పొటాటోస్‌ని బాయిల్ చేసుకొని పైన తొక్క తీసేసి గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలూనైతే వేసి ఈ మసాలాలన్నీ ఆలూకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ దాకా కారం అయితే వేసుకోవాలి. కారం వేశాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి నేను ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ అయితే వేస్తున్నానండి. వాటర్ వేశాక ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇది మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత మంటను సిమ్‌లో పెట్టుకొని ఈ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కలిపేటప్పుడు ఫస్ట్ అయితే కాస్త డ్రైగానే కనిపిస్తుందండి. కానీ కలిపే కొద్దీ పూర్తిగా మెత్తగా మారుతుంది లాస్ట్‌లో. ఇలాగా అంతా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే మనకు రెడీ అయిపోతుందండి. ఇది కాస్త చల్లారిన తర్వాత దీన్ని ఇంకొకసారి బాగా అయితే నీట్ చేసుకోవాలి. మొత్తం ఒక పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలి. మీరు చేత్తో పట్టుకున్నప్పుడు పిండి ముద్ద ఎలాగైతే ఉంటుందో అలాగా ఉండాలండి. ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత తీసుకొని ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ చాలా జెంటిల్‌గా అయితే ప్రెస్ చేసుకోవాలండి. సో, ఇక్కడ ఇలాగైతే కట్లెట్స్ అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలాగ కొన్ని కట్లెట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కట్లెట్స్‌ని ఒకటి తర్వాత ఒకటి ఆయిల్‌లోకి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే చేసుకోవాలండి. మీరు కట్లెట్స్‌ని ఆయిల్‌లో వేసిన వెంటనే పైకి కిందికి ఫ్లిప్ చేయకుండా ఒక 1-2 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి. ఇవి తీసేస్తున్నాను. ఇంకా మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాను. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. పైన లేయర్ క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగ సాస్‌లో డిప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది కదా! ఈవినింగ్ స్నాక్స్‌కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అనమాట.